35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. జనవరి 12 వరకు 11 రోజుల పాటు ఈ కార్యక్రమం ఇక్కడ బుక్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్న ప్రస్తుతం బుక్ ఫెస్టివల్ సంబంధించినటువంటి అధ్యక్షులు కె లక్ష్మయ్య గారు మాట్లాడదాం. సార్, ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది విజయవాడ బుక్ ఫెస్టివల్కి చాలా చరిత్ర ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ రోజు జరగబోతున్న కార్యక్రమం దేశంలో జరిగే పుస్తక మహోత్సవాల్లో విజయవాడ బుక్ ఫెస్టివల్ అనేది ప్రతిష్టాత్మకమైంది. విజయవాడలో జరిగే అతిపెద్ద ఫెస్టివల్స్లో బుక్ ఫెస్టివల్ చాలా ముఖ్యమైనది. 35 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఒకటి, గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి సాహిత్య రంగంలో చాలా స్తబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అనేక మంది పబ్లిషర్స్, రచయితలు, కవులు, కళాకారులతో పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీనికి చాలా ఎంకరేజింగ్గా ఉంది. అందుకని గతంలో 160-170 స్టాల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం 270 స్టాల్స్ వచ్చినాయి. అట్లానే ఇంగ్లీష్ పబ్లిషర్స్ పెంగ్విన్ కానీ, ర్యాండమ్ హౌస్, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి ప్రెస్టీజియస్ పబ్లిషర్స్, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ కూడా ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేశారు. అట్లాగే ఎన్బిటి, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పబ్లికేషన్ డివిజను, సెన్సెస్ డిపార్ట్మెంటు, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి అన్నమాట. అందుకని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిషర్స్, తెలుగు పబ్లిషర్స్ పర్టికులర్గా అనేక మంది, అట్లాంటి రచయితలు ప్రచురించే పుస్తకాలు కూడా అనేక మంది స్టాల్స్ తీసుకొని ఇందులో పార్టిసిపేట్ చేశారు. సార్, అంటే జనరల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ యుగంలో పుస్తకాలు ఎవరు చదువుతారని ఒక ఒపీనియన్ చాలామంది ఉంది. దానికి అంటే మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి బుక్ ఫెస్టివల్లో దానికి సమాధానం చెప్తూ చాలా సక్సెస్ఫుల్గా అయింది. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అది నేను గత 5 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి ఫేస్ చేశారు పబ్లిషర్స్, రచయితలు కూడా. ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని గతం కంటే ఎక్కువగా చాలా వైవిధ్యంగా కథ, నవల, కవితతో పాటు చాలా అనువాద గ్రంథాలు, విమర్శ గ్రంథాలు కూడా విస్తృతంగా తెలుగులో పబ్లిష్ అవుతున్నాయి. అట్లాగే కాపీలు కూడా గతంలో 300 కాపీల నుంచి ఇప్పుడు మళ్ళీ 500 కాపీలు, ఇంకొంచెం 700 కాపీలు, 1000 కాపీలు వేసే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసిన ఒక తెలుగు పుస్తకం అమ్మ డైరీలో కొన్ని పేజీలు 1,00,000 కాపీలు సేల్ అయిందంటే, మొత్తం రచయితలు తెలుగు ప్రచురణ రంగంలో చాలా ఉత్సాహపూరితంగా ఉంది. అందులో భాగంగా హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో కనీసం 350 మంది రచయితలు, కవులు, కళాకారులు, పుస్తక ప్రియులు తనకు నచ్చిన పుస్తకం, తనకు మెచ్చిన పుస్తకం, తన ప్రభావితం చేసిన పుస్తకం అనే అంశం మీద అద్భుతంగా మాట్లాడారు. అంతేని ఒక వాతావరణం, సాహిత్యానికి మంచి వాతావరణం వస్తుందనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది. అంటే పిల్లలకి పుస్తకాల మీద ఆసక్తి, లేకపోతే పఠనం మీద ఆసక్తి కలిగించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నారు? ఇలాంటి అంటే బుక్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరేం చెప్తారు? నేను 30 సంవత్సరాల నుంచి ఈ ప్రచురణ రంగంలో ఉన్నానండి. నా ఎక్స్పీరియన్స్ మా పిల్లలతో సహా, పిల్లల్ని టెక్స్ట్ బుక్స్తో పాటు అదనంగా పుస్తకాలు చదివిస్తేనే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు, క్రియేటివ్గా రాస్తారు, అసలు ఉన్నతమైన మనుషులుగా తయారవుతారని నేను ఫీల్ అవుతున్నాను. అందుకని తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ స్కూల్స్ ఫీజులు కానీ, ఇంకో రకంగా తిండికి కూడా. అందుట్లో కనీసం 5% ఖర్చు పెట్టైనా కానీ జనరల్ బుక్స్ కొనిమించి వాళ్ళతో చదివిస్తే వాళ్ళు చాలా క్రియేటివ్గా తయారవుతారు, ఉన్నతమైన మానవులుగా తయారవుతారని నా అభిప్రాయం. ఇది సమాజానికి, మీకు, పిల్లలకి ఎంతో ఉపయోగం. మనం కొనే ఇళ్లలో, పర్టికులర్గా ఇంట్లో పిల్లలకి పుస్తకాలు అందజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి డైనింగ్ టేబుల్ ఏ విధంగా అయితే ఉంటుందో, రీడింగ్ టేబుల్ మస్ట్ అండి ఇంట్లో. అట్లనే మన వంటగదిలో ఏ విధంగా అయితే మన అన్ని రకాల సామాన్లు పెట్టుకుంటామో, అట్లనే పుస్తకాల బీరువా కూడా, పుస్తకాల ర్యాక్ కూడా మన బెడ్రూమ్లోనో లేకుంటే రీడింగ్ రూమ్లోనో ఉంచుకోవడం అనేది సమాజానికి, మనకి, వ్యక్తిత్వానికి అన్నిటికి కూడా చాలా ఉపయోగం అని నేను నమ్ముతున్నాను. అంటే బుక్ ఫెస్టివల్ అంటే విజయవాడని గుర్తుకొచ్చేది స్వరాజ్ మైదానం. స్వరాజ్ మైదానంలో ఎన్నో సంవత్సరాలుగా కండక్ట్ చేసి ఈసారి వెన్యూ చేంజ్ అయింది. దాని గురించి ఏం చెప్తారు? నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడ బుక్ ఫెస్టివల్ కలిసి 2 సంవత్సరాలు కంటిన్యూగా ఎగ్జిబిషన్ నిర్వహించాం అన్ని జిల్లాల్లో. అట్లనే విజయవాడ బుక్ ఫెస్టివల్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్, కల్చరల్ డిపార్ట్మెంట్ మాకు చాలా సపోర్ట్ చేసింది. తర్వాత 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత బుక్ ఫెస్టివల్కి సహకారం అందలేదు. అందులో భాగంగా అసలు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ మీద ఈ దేశ ప్రజలకి చాలా అభిమానం ఉంది. కానీ అంబేద్కర్ స్టాట్యూ పేరుతో పీడబ్ల్యూడీ గ్రౌండ్ని దేనికి ఇట్లాంటి బుక్ ఫెస్టివల్స్ లాంటి వాటికి పనికి రాకుండా చేయటం వల్ల చాలా అసంతృప్తి మాత్రం ప్రజల్లో ఉంది. అంబేద్కర్ మీద ఎంత గౌరవం ఉన్నా కానీ ఆ గ్రౌండ్ పోవటం వల్ల చాలా ఫీల్ అవుతున్నారు. సార్, ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఆయన ఎన్ని గంటలు ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా పుస్తక ప్రియులని అందరికీ తెలుసు. ఈ బుక్ ఫెస్టివల్ గ్రౌండ్ కేటాయింపు కానీ మిగతా విషయాల్లో కానీ మేము ఆయన ఆహ్వానించినప్పుడు చాలా ఉత్సాహంగా ఆయన అంగీకరించాడు. ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం ఆయన బుక్ ఫెస్టివల్కి వచ్చి ప్రారంభించిన తర్వాత కనీసం అన్ని స్టాల్స్ తిరుగుతానన్నారు. అయితే మాకున్న సెక్యూరిటీ ఈ ప్రాబ్లంలో కనీసం కొన్ని స్టాల్స్ సెలెక్ట్ చేశాము. 1 గంట సేపు పుస్తకాల షాపులో తిరుగుతారని మేము అనుకుంటున్నాం. మొత్తం 11 రోజుల పాటు జరగబోతుంది. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు బుక్ ఫెస్టివల్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. రెండోది విజయవాడ బుక్ ఫెస్టివల్లో మాత్రమే ఎంట్రీ ఫీజు లేనటువంటి బుక్ ఫెస్టివల్ విజయవాడ బుక్ ఫెస్టివల్ ఒక్కటి మాత్రమే. అట్లనే ఇక్కడ పౌర సమాజము, ప్రజలు, పత్రికలు కూడా చాలా సహకరిస్తున్నాయి. ఆ రకంగా బుక్ ఫెస్టివల్ ఈ సంవత్సరం గతం కంటే కూడా బాగా సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని విజయవాడ చుట్టుపక్కల ప్రజలతో పాటు తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజీలకు ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు బుక్ ఫెస్టివల్ అయితే అందుబాటులో ఉంటుంది. పాఠకులు అదేవిధంగా పుస్తక ప్రియులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కె లక్ష్మణ్ అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.